తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఎందుకు టీటీపీ ఎందుకు దాడి చేస్తుంది ఖైబర్ పఖ్తూన్లో, ఎందుకు పోస్టులు ధ్వంసం చేసి తరిమేసింది పాకిస్తాన్ ఆర్మీని రీసెంట్ గా అంటే, ఈ పఖ్తూన్ తెగ ఏదైతే ఉందో అది యునైటెడ్ గా ఉండాలి అనేది మెజారిటీ పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాకు ఈ ప్రాంతం ఇచ్చేయండి వాళ్ళు అక్కడ తరుముతున్నారు. అంటే ఇక్కడ చూడండి, అక్కడ బలూచ్ లో ఖనిజాలకు వాటికి వీటికి అంతా కూడా అక్రమంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నారు. చైనాతో డబ్బు తీసుకొని పిఓకేలో సిల్క్ రోడ్ అని చెప్పి వేసి అక్కడి నుంచి పంజాబ్ ప్రావిన్స్ అక్కడి నుంచి సింధు తీసుకొచ్చి గ్వాదర్ పోర్ట్ వరకు తీసుకొని వచ్చారు. గ్వాదర్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ బలూచిస్తాన్ లో ఉంది. గ్వాదర్ పోర్ట్ ఎందుకు ఎంచుకున్నారు అంటే, గ్వాదర్ లో మైనింగ్ జరిగి ఇప్పటికీ చైనీస్ ఉన్నారు అక్కడ. గ్వాదర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఇంతవరకు ప్రారంభోత్సవం చేయలేదు. 3 ఏళ్ళైంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను స్టార్ట్ చేసి. అక్కడ ఒక విమానం దిగదు, ఒక విమానం ఎగరదు. ఎందుకు కట్టారంటే చైనా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు రావడానికి పోవడానికి వీలు ఉంటది అని చెప్పేసి అక్కడ రావడానికి వీలు లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్ లో ఉన్న గాడిదల్ని చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇట్ ఇస్ ట్రూ వాసుదేవన్, ఇట్ ఇస్ ట్రూ. గాడిదలు ఎక్స్పోర్ట్ చేసి గాడిద మాంసాన్ని మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చైనాకి. ఇప్పుడు అక్కడ ఆ గాడిదలు అమ్మితే వచ్చే రెవెన్యూని పాకిస్తాన్ వాడుకుంటుంది. ఇప్పుడు గాడిద మనకు ఇక్కడైతే కోళ్ల ఫాముల్లో ఎట్లయితే ఇండియాలో పెట్టుకుంటామో, లేకపోతే మనం ఒక గొర్రెల్లో లేదంటే మేకలో లేకపోతే ఆవులు ఎట్లా పెంచుకుంటామో, ఇప్పుడు పాకిస్తాన్ లో గాడిదల్ని ఫామ్లు వచ్చాయన్నమాట. గాడిదల్ని పెంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తే చైనాలో గాడిదల్ని చంపి తింటారు. దట్ ఈస్ వాట్ డూయింగ్ పాకిస్తాన్, ద బిజినెస్ విత్ ది చైనా. సో ఇక్కడ గ్వాదర్ పోర్టు ఈ రోజు చేతిలోంచి వెళ్ళిపోతుంది, సిల్క్ రోడ్ పాకిస్తాన్ చేతిలోంచి వెళ్ళిపోతుంది. బలూచిస్తాన్ లో బలూచ్లో ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం వాళ్ళు వీఆర్ గోయింగ్ ఫర్ వార్ అగైనెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేశారు. టీటీపీ ఇందులో ముఖ్యంగా టీటీపీ వాళ్ళు దాదాపు ఒక 1 month ముందు అనుకుంటాను అప్రాక్సిమేట్ గా కమాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెబ్సైట్ ఒకటి ఉంది టీటీపీ వాళ్ళకి. ఆ టీటీపీ వాళ్ళు కమాండర్ ఒక ఆర్టికల్ రాశాడు, దాంట్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఏదో పెద్దది చేయబోతోంది, కుట్ర పన్నుతోంది అని. ఇట్ ఈస్ అబౌట్ 1 month బ్యాక్ అండి వాసుదేవన్. 1 month బ్యాక్ ద టీటీపీ కమాండర్ ఆయన చేశారు. ఆయన చేసిన దాని మీద ఏదో చేయబోతుంది జమ్మూ కాశ్మీర్ లో చాలా పెద్దగా పాకిస్తాన్. Could you please share that article అండి ఆఫ్టర్ దిస్ లైవ్? ఎస్, అది ఆల్రెడీ ఎన్ఐఏ వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎక్కడో లీడ్ పాకిస్తాన్ లో లీడు టీటీపీ వాళ్ళకి చేరింది. టీటీపీ వాళ్ళు దాని ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మాకు సంబంధం లేదంటే ఒక నెల ముందు టీటీపీ కమాండర్ ఆర్టికల్ ఎట్లా రాసుకుంటాడు తన వెబ్సైట్ లో, ఎట్లా మెసేజ్ పెట్టాడు దాన్ని 1 month.